ఈరోజు అయితే నేను ఇందిరాగాంధీ పార్క్కి వెళ్ళాను. ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు. ప్లాస్టిక్ బాటిల్స్కి అగస్ట్ గారు తీసుకుంటున్నాడు. మనం విజిట్ చేసే ప్లేస్ శ్రీమతి ఇందిరాగాంధీ గారి పార్క్ ఇన్ హైదరాబాద్. ఈ గాంధీ తాత గారి వెనకాల ఉన్న వాళ్ళందరి పేర్లు మీకు తెలుసా? ఇది నేను పార్క్లోకి ఎంట్రన్స్ అయినప్పుడు ఈ మ్యాప్ ప్రకారం పార్క్ అంతా చూశాను. పార్క్లోకి ఎంట్రన్స్ అయినప్పుడు పాండ్లో ఫ్లవర్స్ని మధ్యలో స్టోర్ చేసి ఉంచారు, అవి గ్రోత్ అవ్వడానికి. నేను వెళ్ళినప్పుడు పార్క్లో ఉడతను అబ్జర్వ్ చేశాను, బాగుంది, అందుకే 2 వీడియోలు చేశాను. ఇది 2వ వీడియో స్పీడ్గా చేశాను. దీనికి అర్థం ఏంటంటే ఇటో చెట్టు ఉందిరా, నీళ్ళ నజం ఉంది, నిదానంగా నడిచేవాడు. ఈ రోజ్ గార్డెన్ నేను బయట నుంచి చూస్తే ఏదోలా అనిపించింది, కానీ లోపలికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఇది రోజ్ గార్డెన్. ప్రతి బాక్స్లో ఒక్కొక్క బ్రీడ్ని అయితే వాళ్ళు ప్లేస్ చేశారు. ఇక్కడ చాలా బ్రీడ్స్ ఉన్నవి, అన్నీ ఒకేలా ఉన్నాయి. 7 నుంచి 7 దాకా ఉన్నాయి. అండ్ ఇది నేను నా ప్రయాణం కాదు మ్యాట్. ఈ పార్క్ చుట్టూతో ఒక రౌండ్ వేయడానికి మొత్తం 1700 మీటర్లు. సో దానికి సింబాలిక్గా ఇక్కడ రాయవతి ఇచ్చాడు. అక్కడ జిమ్ కూడా ఉంది. సో ఒకసేపు ఆడాను. దాన్నేమో గొర్రె అన్నాడు, అదేమో రాక్షస గొర్రె అన్నాడు, ఇదేమో ఏనుగు అన్నాడు, ఇదేమో తాబేలు అన్నాడు. ఇక్కడ తాబేలు ఆడిందంటే ఏడాలేదు. ఇందిరాగాంధీలో ఇదో సపరేట్ పార్క్ ఉంది, కానీ దయచేసి చెప్పులు విడిచేయమన్నాడు. టైం ఏమో 7 దాకా ఉంది, 5కి చేసిన. సరే మనం కూడా షూస్ వదిలేద్దాం, పోతే ఉతికెళ్తే వెళ్దాం. చక్కగా ఉట్టికాలతో బాగుపడతాం అని చెప్పాడు. దీనికి ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాడు. స్టార్టింగ్ ఇలా నీళ్ళతో అయితే స్టార్ట్ అవుతుంది, మట్టి నీళ్ళతో స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, అండ్ దాని తర్వాత ఇప్పుడు వచ్చేది చిప్స్, కొంచెం కాళ్ళు బాగా తగలడానికి. దాని తర్వాత లావు చిప్స్ వచ్చినాయి. దాని తర్వాత మరీ ఎక్కువ రాయి ఎక్కువ ఉన్నాయి వచ్చినాయి. అట్లాగా మొత్తం సర్కిల్లో ఇచ్చాడు. పాదాలకి అలా తగలడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని. నేనైతే ఒక రౌండ్ వేసాను, ఉన్నాయి నేను కవర్ అయితే చేశాను. అది మీకు యూజ్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వేసుకొని పోదాం పదా. ఇందాక అటు సైడ్ ఒక పాయింట్ చూసాను, అక్కడ తాబేళ్ళు ఉన్నాయి. ఫోన్ చూపిస్తే ఆడబడిపోతాయి అని చూపించలేదు. ఏడవుతే ఇంకో బాగుంది. ఇది రాయికి చీమలు పట్టినాయా? చీమలు పట్టిన తర్వాత ఇది రాయిగా మారిందా? ఇక్కడ చీమలు పుట్టాలని పెట్టాడు. ఇదేమో తగిలితే సౌండ్ వస్తుంది. పాత సాములతో వస్తువులు చేశాడు, అది ఒకటి చేశాడు, ఇది ఒకటి చేశాడు. ఇది ఏనుగా ఏడుదో, ఇది అయితే ద్వారం చేశాడు, ఇది అయితే కొంగ ఫిక్స్. అది ఓకే, ఒక యాంగిల్ ఏం చేస్తే ఇది దాన్ని ఏ యాంగిల్లో చూడాలి. పక్షి ఓకే, నెంబర్ ఆఫ్ పక్షులు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ పక్షి జాతి. డైనోసార్ ఉంది, ఇదేంటి తెలియదు, ఇదేంటి తెలియదు. చాలానే ఉంది. పిల్లాడు ఆరుపు, ఆ బొడ్డాడు ఏదో వాయిస్తున్నాడు, ఏమో మూల పడిపోయింది. కప్పు ఉంది, తేడు, మనిషి ఉన్నాడు, టాటా సైన్ ఉంది, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది క్రాప్,
ఇది జెల్లీ ఫిష్ అనుకుంటా. తాబేలు ఓకే. ఇదేంటిది తెలీదు. ఇది ఏ జరాఫీ అనవచ్చు, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది ఎద్ద ఉండొచ్చు. ఇది ఉడత. ఇది ఈగ, రాజమౌళి ఈగ అయితే కాదు. ఇది పాము అయి ఉండే అవకాశం ఉంది. ఇది ఇల్లు అయి ఉండే అవకాశం ఉంది. ఇదేంటిదో నాకు కూడా తెలియదు. టెన్నిస్ కోర్ట్ ఇక్కడ ఉంది. మనకు షార్ట్ ఉంది. ఇదేమో నాకు తెలియదు. ఇది కూడా నాకు తెలియదు. ఈ కోర్టులో పైన కూర్చుంది కదా కోర్టు దగ్గర, అది ఈ బొద్దింక ఉండొచ్చు. ఇక్కడైతే పెద్దోళ్ళు ఆడుకునేదానికి అయితే ఉండే ఉయ్యాల, బట్ తీసేసినట్టున్నారు. కొంచెం పెద్దలు కూడా ఆడుకుంటున్నారు, సరదాగా ఉంది. వరకు ఇలా మన వాళ్ళు అయితే స్కేటింగ్ చేస్తున్నారు పిల్లలు. పార్క్ చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ ఇందిరా పార్క్లో నార్మల్గా మాన్యువల్గా తొక్కేది అయితే 50 రూపీస్, స్పీడ్ బోట్ అయితే 40 రూపీస్ పర్ అడల్ట్ అని అయితే చెప్పాడు. అక్కడ మైక్లో అరుస్తున్నాడు. అక్కడ స్పీడ్ బోట్ చుట్టూ తిరిగి స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసాను.